Next, square number. Square number, a number obtained by any number multiplying itself. So 2 into 2, 2 square. 4 into 4, 4 square. So this is called square. 6 into 6, 6 square. Okay. So 1 into 1, 1 square. That is also 1. 2 square, 4. 16, 36. Okay. So 1, 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6 are 36. These are all called squares. Okay, ma? So any number, if for suppose decimal number is there, 2.5, then it is square means whole square అంటే 2.5ని 2.5తోనే మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 6.25 అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే ఇది స్క్వేర్కి ఇన్వర్స్ అనమాట. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ వై అవుతుంది. అంటే ఈ స్క్వేర్ ఇటువైపు వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. హోల్ పవర్ 1/2గా మారుతుంది. ఓకేనా? సో అంటే ఇప్పుడు √4 అంటే 2, √9 అంటే 3, √16 అంటే 4, √25 5. సో ఇలా అన్నమాట. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే రైటింగ్ ఏ నంబర్ బై ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. ఓకే, సో దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 36 అనే నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2, నెక్స్ట్ 3, 5, 7, 11 ఇవే కదా. సో ఇక్కడ 2 18s, 2 9s, 3 3s అంటే 36 మనం ఎలా రాయొచ్చు? 2 into 2 into 3 into 3, 2 square into 3 square. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 36 అంటే మనం ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 3 times. అదే నెంబర్తో 3 times మల్టిప్లై చేస్తాం. 2 into 2 into 2, 2 క్యూబ్. ఓకే, 8 into 8 into 8, 8 క్యూబ్ అలా. ఓకేనా? సో 2 క్యూబ్ అంటే 2 2s 4, 4 2s 8, 8 8s 64, 64 8s 512. ఇలా మనం క్యూబ్స్ అనేవి రాస్తాం. స్క్వేర్ రూట్ ఎలా అయితే ఇన్వర్సో అలాగే క్యూబ్ రూట్ కూడా క్యూబ్కి ఇన్వర్స్ అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే ఏ నెంబర్ని 3 times మల్టిప్లై చేస్తే మనకి 512 వస్తుందో అది. నెక్స్ట్ ట్రయాంగులర్ నంబర్స్. Triangular numbers. So ఈ triangular numbers are formed by adding the consecutive numbers. అంటే 1, 1 plus 2. Okay. 1 plus 2 plus 3, 6. 1 plus 2 plus 3 plus 4, 10. 1 plus 2 plus 3 plus 4 plus 5, 15. సో ఈ 1, 3, 6, 10, 15 ఇవన్నీ కూడా ట్రయాంగులర్ నంబర్స్ అవుతాయి. ఎందుకంటే దీస్ క్యాన్ బి అరేంజ్డ్ ఇన్ ట్రయాంగిల్ షేప్ అనమాట. సో 1, 1, 2, 3. ఓకే, 6 ఉంది కదా, ఇక్కడ మనం ఏ లాస్ట్లో యాడ్ చేసిన నంబర్ అన్ని డాట్స్ పెట్టి ఇంకా డాట్ మధ్యలో డాట్ ట్రయాంగిల్ షేప్లో మనం అరేంజ్ చేయగలిగాం కదా. ఓకే, అండ్ 10కి మనం 4 యాడ్ చేసాం. 1 2 3 4 5 6 7 8 9 10. ట్రయాంగిల్ షేప్లో వీ కెన్ అరేంజ్ అనమాట. ఇప్పుడు 15 ఉండింది, లాస్ట్లో 5 యాడ్ చేస్తే 15 వచ్చింది కదా. సో బేస్ మనం 5 డాట్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10, ఈ లాస్ట్లో 5. సో ఇలా ద నంబర్స్ విచ్ కెన్ అరేంజ్డ్ ఇన్ ట్రయాంగులర్ షేప్ ఆర్ కాల్డ్ ట్రయాంగులర్ నంబర్. సో ఇక్కడ మనకి ఆల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ స్క్వేర్ నంబర్స్, బట్
నాట్ ఆల్ స్క్వేర్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఈ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఓన్లీ స్క్వేర్స్ ఆఫ్ హోల్ నంబర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? స్క్వేర్స్ ఆఫ్ హోల్ నంబర్స్. అండ్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి డెసిమల్స్ వస్తాయి, ఫ్రాక్షనల్స్, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా స్క్వేర్ నెంబర్స్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 2.25 దిస్ ఇస్ ఎ స్క్వేర్ నెంబర్. డెసిమల్ నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చింది. ఓకే, సో ఇలా అన్ని స్క్వేర్ నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని అంటారు. సో రియల్ లైఫ్లో చూసినట్లయితే మనకి సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ టైల్ ఏరియా ఇచ్చినప్పుడు మనము ఆ టైల్స్ ఉంటాయి కదా, సో దాని సైడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ షేప్డ్ గిఫ్ట్ బాక్స్ హూజ్ వాల్యూమ్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఎల్ క్యూబ్. ఎడ్జ్ కనుక్కోవాలి అంటే క్యూబ్ రూట్ అనమాట, మనకి వాల్యూమ్ తెలిసినప్పుడు. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ హెల్ప్ ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ అండ్ ఇంజనీర్స్ ఎవ్రీడే. సో ఈ స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి మనకి ఎవ్రీడే డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతూ ఉంటాయండి. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ మనకి స్టూడెంట్ కార్నర్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ ఇచ్చారు. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ 12 అనమాట. అండ్ బికాజ్ ఎందుకు అంటే 12 into 12 అంటే 144. A perfect square always has dash number of factors. సో పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఎండ్స్ విత్ 3, 7, 2 or 8 అన్నమాట. ఇంకా ఉంటుంది 2 or 8. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే మనం ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పుకున్నాము 8. 5 క్యూబ్ అంటే 125. A number is a perfect cube if it is prime factors can be split into identical groups. 3 గ్రూప్స్గా మనం డివైడ్ చేయగలిగితే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్కి మనం టిక్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నంబర్ యూనిట్స్ ప్లేస్లో 2, 3, 7 or 8. యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే సో దట్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ 6 ఉండింది, ఇట్ మే బి ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. అండ్ అసలు ఇది 14కి, ఇక్కడ 8 ఉంది కదా, సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 216 ఈజ్ 2 క్యూబ్ into 3 క్యూబ్. వాట్ ఈస్ క్యూబ్ రూట్ ఆఫ్ 216? క్యూబ్ రూట్ ఆఫ్ 216 అంటే ఇక్కడ 2 into 3 6 వస్తుంది అనమాట. ఆన్సర్ 6. సో రూట్ 64 అంటే మనకి 8. 5 క్యూబ్ అంటే 125. ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 అంటే 1, 3, 9. డి. 1 + 3 + 5 + 7 ఏమవుతుంది? 16. 16 ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్. 1, 2, 3 4 ఆడ్ నెంబర్స్ యాడ్ చేసాం కదా, సో దిస్ ఇస్ 4 స్క్వేర్. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ అనమాట ఇది. అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అంటే 10. సో దిస్ ఇస్ సి. ఇది మన ఫస్ట్